జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈరోజు మనతో పాటు అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ఎం అరుణ గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్. హాయ్. టాక్ బిఫోర్ టైయింగ్ ద నాట్ అనేది ఒక స్టేట్మెంట్ నేను విన్నాను. అయితే చాలామంది కౌన్సిలర్స్ కానీ అడ్వకేట్స్ కానీ ఈ మధ్యలో చెప్పేది ఏంటంటే ప్రీ మెరైటల్ కౌన్సిలింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పెళ్లి తర్వాత డివోర్సెస్ రేట్స్ పెరిగిపోతున్న ఈ మధ్య కాలంలో అనేది వింటూ ఉన్నాము. బట్ బిఫోర్ దట్ అంతవరకు ఎందుకు వెళ్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడండి, అన్నీ తెలుసుకోండి. కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ పరంగా, లేదంటే ఫినాన్షియల్ మేనేజ్మెంట్ కానీ, ఫ్యామిలీని ఎలా మెయింటైన్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళ ఫ్యూచర్ థాట్స్ ఏమేమి ఉంటాయని చెప్పేసి అన్నీ కూడా ప్రీ మెరైటల్ కౌన్సిలింగ్లో వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి అనేది. సో నిజంగానే ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఇది అంత ఇంపార్టెంట్ అంటారా? చాలా ఇంపార్టెంట్ అండి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అన్నది. ఒక స్మాల్ సేయింగ్ చెప్తాను. ఇది ఎవరిని కించపరచడానికి కాదు, ఫోటోగ్రాఫర్స్ని మెయిన్గా. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నాం, చాలా డైవర్స్ రేటు ఇండియాలో బాగా ఇంక్రీజ్ అయిపోయింది. ఎంత ఫాస్ట్గా అంటే 3 monthsకే వచ్చేస్తున్నారు. మీరు నమ్మరు, మ్యారేజ్ అయ్యి ఆల్బమ్ కూడా చేతికి రాదు కొంతమందికి. అయితే లక్షలు పెట్టి మనం చూస్తూ ఉంటాము యూట్యూబ్లో, సోషల్ మీడియాలో. ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని చాలా తీసుకుంటారు. ఆల్బమ్ చేతికి రాకుండానే డైవర్స్ ఫైలింగ్కి వస్తారు. ఈవెన్ ఫోటోగ్రఫర్స్ వాళ్ళే చెప్తున్నారు కూడా. అవునవును. సో వీటన్నిటికీ డైవర్స్ రేట్ తగ్గియాలన్నా ప్రతిదానికి సొల్యూషన్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకుంటే అంటే ఒక ఓపెన్ బుక్లా ఉంటుంది. మేము కొన్ని కాలేజెస్లో ఇట్లా ఎంటెక్, బీటెక్, బిఎడ్ కాలేజెస్లో, కొన్ని ఐటీ కంపెనీస్లో మేము ఫ్రీ లీగల్ అవేర్నెస్, ప్రీ మ్యారిటల్ అవేర్నెస్కి వెళ్ళినప్పుడు హ్యూజ్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది మాకు. అసలు ఇది ఫస్ట్ టైం మేము వినటం, ఇలాంటి ఒక టాపిక్ ఉంది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అన్నది. అంటే మ్యారేజ్ తర్వాత అమ్మాయి అబ్బాయి ఒక స్పౌజ్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే వాళ్ళు అన్నిటినీ మేనేజ్ చేసుకోగలరు అని ఒక ఓపెన్ బుక్ లాగా మాకు సెషన్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సెషన్ అని చాలా అప్రిసియేషన్స్, పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఓకే. సో అసలు చాలామందికి అవగాహన లేదు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే. రీసెంట్గా 2 months బ్యాక్ నా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ డాటర్ మ్యారేజ్ అయింది. నేను సజెస్ట్ చేశాను ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వమని. నా దగ్గరే కాదు, నెంబర్ ఆఫ్ కౌన్సిలర్స్ ఉంటారు, మీకు దగ్గరలో ఉన్న కౌన్సిలర్. అంటే ఏదో ప్రాబ్లం వస్తుంది అని కాదు, ఏదైనా చిన్నవి వచ్చినా కానీ వాళ్ళంతటా వాళ్ళే సార్ట్అవుట్ చేసుకోవాలి అని చెప్పాను. పెళ్ళికి ముందే కౌన్సిలింగ్ ఏంటి, మ్యారేజ్ అయ్యాక వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు అప్రోచ్ అవ్వాలి, కానీ ముందే కౌన్సిలింగ్ ఏంటి, మాకేం అవసరం లేదని మొహం మీదే చెప్పేస్తారు. యాక్సెప్ట్ చేయరు, పేరెంట్సే యాక్సెప్ట్ చేయరు. యాక్చువల్లీ కొన్ని మనం ఫారిన్ కంట్రీస్లో చూసుకున్నట్టయితే పేరెంట్సే వాళ్ళ పిల్లల్ని మ్యారేజ్కి రెడీగా ఉన్నారంటే దే విల్ మేక్ ష్యూర్ దట్ ద చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు అటెండ్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. ఓకే. ఢిల్లీలో కూడా బాగా నడుస్తుంది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. మన సౌత్లో లేదు, ఇంకా అప్డేట్ అవ్వలేదు. అన్ని ట్రెండ్స్, రీల్స్ అన్నీ అప్డేట్ అవుతున్నారు, కానీ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మీద అవగాహన, అవేర్నెస్ లేదు. మేము చాలా మన ట్విన్ సిటీస్లో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఇప్పుడిప్పుడు కొంచెం పేరెంట్స్ ముందుకు వస్తున్నారు, కొంతమంది వస్తున్నారు, కానీ ఇంకా రావాలి. సో డైవర్స్ రేట్ అన్నది తగ్గుతుందన్నమాట. ఓకే. ఎగ్జాక్ట్లీ ఈ కౌన్సిలింగ్లో ఏమేమి డిస్కస్ చేస్తారు మేము? ఎందుకంటే మీరు అన్నట్టుగా చాలా మంది పెళ్లి తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే చూసుకుందాంలే అనే వాళ్ళు మెజారిటీ ఉంటారు. చాలా మంది ముందు, ఎందుకంటే ఎలాంటి ప్రాబ్లం వస్తే వాళ్ళు ఎవరే చెప్పలేరు కదా. సో మీరు ఎలా చెప్తారు అండ్ కౌన్సిలింగ్లో ఏమేమి డిస్కస్ చేస్తారు? ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఓన్లీ మ్యారేజ్ చేసుకోబోయే స్పౌస్కే కాకుండా, కపుల్కే కాకుండా బోత్ సైడ్ పేరెంట్స్ని కూడా అటెండ్ చెప్తాం. సో దట్ అమ్మాయి ఇల్లాస్తో ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేయకుండా, అబ్బాయి కూడా ఇల్లాస్ హౌస్లో ఎలాంటి చిన్నవి వచ్చినా కానీ ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి, ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని. అంటే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సెషన్స్ మేము స్లాట్స్ బుక్ చేస్తాము. ఆ సెషన్ టైంలో వాళ్ళకి అవన్నీ క్లియర్గా మా కౌన్సిలర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5-6 పాయింట్స్ తీసుకుందాం మనం. కమ్యూనికేషన్ చూస్తే మీరు యాక్చువల్గా ఏ స్కూల్స్లో, కాలేజెస్లో చూసినా కానీ కమ్యూనికేషన్ స్కిల్ అన్నది నేర్పివ్వరు. ఇప్పుడిప్పుడు కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో వాళ్ళు యాడ్ చేస్తున్నారు, ఇన్కల్కేట్ చేస్తున్నారు, కానీ మోస్ట్ ప్రాబబ్లీ
ఏ కాలేజెస్లో స్కూల్స్లో మనకి చేయరు. అది ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటే ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. పేరెంట్స్ పిల్లలకి ఒక 7-8 ఇయర్స్ ఏజ్ నుంచే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళటము, సోషల్ లైఫ్ అలవాటు చేయటము, సూపర్ మార్కెట్కి వాళ్ళతో పాటు తీసుకోవటము, ఇంట్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి వాళ్ళతో డిస్కస్ చేయటం యాజ్ ఎ ఫాదర్గా, వెజిటేబుల్స్కి వెళ్ళినప్పుడు, కూరగాయలకు వెళ్ళినప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళటం, వాళ్ళతోనే కొనిపీయటం, ఇలా చేయటం వల్ల వాళ్ళకి అంటే ఇప్పుడే ఎందుకు అనుకుంటారు, చాలా ప్యాంపర్ చేస్తారు, గారబం చేస్తారు, ఇప్పుడే ఎందుకు పిల్లలకి అని అలా చూసాను నేను ఫ్యామిలీలో కూడా. ఇప్పటికీ కూడా పిల్లలు ఇంటర్ డిగ్రీ చదువుతున్నా కానీ అసలు తిన్న ప్లేట్ కూడా తీయమని చెప్పారు కొంతమంది పేరెంట్స్. ఎందుకు, మెయిడ్ ఉంది కదా, నా పిల్లలు ఎందుకు చేయాలి, అది చాలా రాంగ్. చిన్నతనం నుంచి నేర్పిస్తే రేపు వాళ్ళకి మనమే యాజ్ ఎ పేరెంట్స్ వాళ్ళకి మంచి ఫ్యూచర్, మంచి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇది మెయిన్ కీ పాయింట్గా డిస్కస్ చేస్తాం కమ్యూనికేషన్ గురించి. తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉండాలి డే 1 నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ డాటర్ మీకు కూడా ఏంటంటే మీ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్గా వెళ్తారు ఇంకొక ఇంటికి, అబ్బాయి ఏమో మామ్స్ క్యూటీ పై లాగా వెళ్తాడు. సో ఇద్దరికి అక్కడ క్లాషెస్ వస్తాయి. అబ్బాయి ఏమంటాడు, మా అమ్మలాగా నువ్వు వండలేవు అంటాడు. అమ్మాయి ఏంటది, మా డాడీ లాగా నువ్వు చూసుకోలేవు, ప్రేమించలేకపోతున్నావు అని అంటాడు. ఇక్కడ చిన్న చిన్న క్లాషెస్ వస్తాయి. అప్పుడు ఏం చేయాలనో మేము చెప్తాం. ఇద్దరు పాజిటివ్గా కూర్చొని మీ మమ్మీతోనో మా అమ్మతోనో మాట్లాడదాం. ఏదైనా రెసిపీ రాలేదంటే ఇద్దరు కలిసి చేసుకుందాం, యూట్యూబ్లో చూసి చేసుకుందాము, ఇలా నేను హెల్ప్ చేస్తాను నీకు అంటే. పేరెంట్స్ కూడా ఎలా, నేను అబ్బాయిని, నేను భర్తని, నేను ఇలానే ఉండాలి అన్న అది నేర్పియద్దు అబ్బాయిలకు కూడా. అమ్మాయిలు కూడా ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే తగ్గి ఉండాలి. తగ్గితే ఏదో నువ్వేదో బానిస, నువ్వు ఒక స్లేవ్ అని అలా ఫీల్ అవ్వద్దు. మనం ఓల్డెన్ డేస్లో చూసినట్టయితే పేరెంట్స్ ఎలా ఉండేవాళ్ళు చెప్పండి. అమ్మ అంటే ఇంట్లో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, 30-50 మెంబర్స్కి ఇంటిల్లి పాది పనంతా అమ్మే చేసేది. నాన్న అంటే బయటకు వెళ్ళి కష్టపడే తత్వం. కానీ ఇప్పుడు మదర్స్లో లేదు, డాటర్స్లో లేదు మనం చూసినట్టయితే. సో అది కూడా ఇంటి దగ్గర నుంచే అమ్మ నేర్పివ్వాలి అమ్మాయికి. ఏ చిన్న చిన్న ఇష్యూ వచ్చినా మా దగ్గరికి తీసుకురావద్దు, మీ ఇద్దరే సార్ట్అవుట్ చేసుకోవాలి. ఇంట్లో పేరెంట్స్ ఎలా అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్ మెంటాలిటీ చెప్తారో పిల్లలకి, దాని ద్వారా మేము కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తాం. ఓకే, సెషన్లో డిస్కస్ చేస్తాం. ఓకే. అండ్ ఫైనల్లీ ఇప్పుడు నెక్స్ట్ వెడ్డింగ్ సీజన్ వచ్చేస్తుంది. చాలామంది పెళ్ళికి రెడీ అయిపోతున్నారు, కావాల్సిన షాపింగ్ అంతా చేసుకుంటున్నారు, ఆ ఎగ్జాక్ట్ వెడ్డింగ్ డే కోసం అనేది ప్లాన్ చేసుకుంటున్నారు. బట్ లైఫ్ టైం ప్లానింగ్ అనేది చాలా తక్కువ మంది లేదు. సో వాళ్ళకి మీ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ గురించి ఫైనల్లీ ఏం చెప్తారు అండ్ ఎందుకు మిస్ అవ్వద్దు అని చెప్తారు? ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అన్నిటితో పాటు ఇది కూడా మీకు షాపింగ్ మిగతావన్నీ ఎలానో ఇది కూడా ఒక పార్ట్గా తీసుకొని మీరు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మీకు దగ్గరలో ఉన్న కౌన్సిలర్ దగ్గర కంపల్సరీ అటెండ్ అవ్వండి. యూ కెన్ లీడ్ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. డన్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యర్ టైమ్ మ్యామ్. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.